హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ యూఎస్ఏలో తెలుగు అమ్మాయి. ఈరోజు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నాను కదా, బికాస్ ఆఫ్ మై హెయిర్. నేను ఈరోజు నా హెయిర్ని ఏం స్టైల్ చేయలేదన్నమాట. ఎందుకంటే ఈ వీడియోలో నేను చూపిద్దాం అనుకుంటున్నాను, లైక్ నేను రోజు హెయిర్ స్టైల్ ఎలా చేస్తానని చెప్పి. నేను ప్రతిరోజు స్టైలింగ్ ఏం చేయనండి, వీక్లో వన్స్ చేస్తాను. నేను మళ్ళీ హెడ్ బాత్ చేసే వరకు నేను చేసిన స్టైలింగ్ అలానే ఉంటుందన్నమాట. సో నేను ఈరోజు స్టెప్ వైజ్ మీకు ప్రాసెస్ ఏంటో చెప్దాం అనుకుంటున్నాను. మీరు చూస్తున్నారు కదా, నాది సూపర్ థిక్ హెయిర్, చాలా వేవీ ఉంటుంది. నేను బ్రష్ చేస్తే లైక్ కర్ల్స్ అన్నీ పోయి లైక్ ఇట్లాగా చాలా ఫ్రిజీగా అలా కనిపిస్తూ ఉంటుంది. సో నేను అందుకని స్టైల్ చేసేస్తాను హెయిర్ని. నాకు మరీ ఫ్లాట్గా స్ట్రైట్గా ఉన్నా సరే హెయిర్ నచ్చదు. నేను నార్మల్ స్ట్రైట్నర్ యూస్ చేస్తే కనుక స్ట్రైట్ చేసి కింద కర్ల్స్ తిప్పుతాను. నేను ఈరోజు స్ట్రైట్నర్ యూజ్ చేయట్లేదు, నేను రెవ్లాన్ది ఈ డివైస్ యూజ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇది నా ఫేవరెట్ అండి, యూఎస్ వచ్చాక నేను తీసుకున్నా. అంతకుముందు కూడా నేను యూఎస్ వచ్చినప్పుడు ఇది నేను ట్రై చేశాను మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో, నాకు చాలా నచ్చింది. సో నేను ఇక్కడికి రావడంతో షిఫ్ట్ అవ్వడంతో ఫస్ట్ నేను ఇదే కొనుక్కున్నాను. సో మనకి సలూన్స్లో చూపిస్తారు కదా, ఒక హెయిర్ బ్రష్తో ఇట్లా చేస్తూ నెక్స్ట్ ఇంకొక బ్లో డ్రైయర్ యూజ్ చేసి మనకి హెయిర్ స్టైల్ చేస్తూ ఉంటారు, లైక్ కర్ల్స్ తిప్పుతూ ఫ్లాట్గా అలాగా. సో మనకి ఇక్కడ బ్రష్ వస్తుంది అండ్ ఆల్సో లైక్ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇందులో నుంచి హాట్ ఎయిర్ వస్తూ ఉంటుంది అనమాట. సో యా, చాలా బాగా వర్క్ అవుతుంది. ఒకవేళ కనుక మీరు బాగా హ్యూమిడ్ క్లైమేట్లో ఉన్నట్టయితే కనుక మీరు ఒక్కసారి స్టైల్ చేస్తే సరిపోదు ఈ రెవ్లాన్తో. మేబీ వీక్లో ఒక 2 times అయితే మీరు స్టైల్ చేయాల్సి వస్తుంది. సో యా, నేను ఇండియాలో అయితే కనుక ఫిలిప్స్ స్ట్రైట్నర్ యూజ్ చేసేదాన్ని. లైక్ నేను ఆల్మోస్ట్ లైక్ 7+ years వాడాను ఫిలిప్స్ స్ట్రైట్నర్. సో స్ట్రైట్నర్తోనే కింద కర్ల్స్ తిప్పడం కూడా చేసేదాన్ని. మీరు కనుక ఆ మెథడ్ కూడా చూడాలనుకుంటే నాకు కింద కమెంట్స్లో చెప్పండి, డెఫినెట్గా ఆ వీడియో కూడా చేసి చూపిస్తాను. సో యా, ఫస్ట్ నేను హెయిర్ స్టైల్ చేసే ముందు ఏం చేస్తానంటే హీట్ ప్రొటెక్షన్ స్ప్రే ఇది యూజ్ చేస్తానన్నమాట. నేను వాడేది ట్రెస్మే వాళ్ళది, చాలా ఇయర్స్ నుంచి నేను ట్రెస్మేనే వాడుతున్నాను. ఇది 450 Fahrenheit వరకు మన హీట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో యా, షాంపూ చేసిన తర్వాత కండిషనర్ యూజ్ చేసిన తర్వాత నేను ఏదైనా సిలికాన్స్ ఉన్న హెయిర్ ఆయిల్ రాస్తాను. నేను యూజ్ చేసే L'Oreal LC. సో నేను వీడియో ఎండింగ్లో చూపిస్తాను ఆ ప్రోడక్ట్ని నేను. ఆ తర్వాత హెయిర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత నేను ఈ ట్రెస్మే హీట్ ప్రొటెక్షన్ స్ప్రేని మొత్తం ఈవెన్గా అప్లై చేసి బ్రష్ చేస్తానన్నమాట హెయిర్ అంతటిని. ఆ తర్వాత నేను ఈ రెవ్లాన్ డివైస్ యూజ్ చేసి హెయిర్ని స్టైల్ చేస్తాను. సో యా, చూపిస్తాను ఈరోజు మీ అందరికీ. ట్రెస్మేకి ఇక్కడ లాక్ సిస్టమ్ ఉందన్నమాట, ఇది అన్లాక్ చేశాను ఇప్పుడే. ఆ తర్వాతే మనం స్ప్రే యూజ్ చేయగలం. మీరు మళ్ళీ ఇది లాక్ చేసినప్పుడు లైక్ మనం స్ప్రే యూజ్ చేయలేమన్నమాట, ఇది లాక్ అయిపోతుంది. సో యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు ఒక వైట్ టూత్ బ్రష్ యూజ్ చేసి హెయిర్ అంతటిని కోమ్ చేస్తాను. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం ట్రెస్మే స్ప్రే అంతా యూజ్ చేసాం కదా హెయిర్ మీద, ఇలా బ్రష్ చేస్తే మనకి పైనుంచి కింద వరకు ప్రతి హెయిర్ స్ట్రాండ్కి కోట్ అవుతుంది మన స్ప్రే అనేది. యూజువలీ నేను హెయిర్ టైస్ ఏమీ యూజ్ చేయను హెయిర్ స్టైల్ చేస్తున్నప్పుడు, బట్ మీరు బిగినర్స్ కాబట్టి హెయిర్ టైస్ లేకపోతే మీకు కొంచెం కష్టం అనిపిస్తుంది. సో యా, నేను ఈరోజు హెయిర్ టై చూపించి ఎట్లా చేస్తానో చూపిస్తా. సో ఫస్ట్ రెవ్లాన్లో మీకు ఇక్కడ మోడ్స్ కనిపిస్తాయి, ఆన్, ఆఫ్, హై, లో అని చెప్పి. నేను యూజువల్లీ హై యూజ్ చేస్తాను ఫస్ట్ టైం స్టైల్ చేస్తే కనుక. ఇఫ్ ఐ థింక్ ఇంకొకసారి కూడా రిక్వైర్మెంట్ ఉంది వీక్లో నా హెయిర్ స్టైలింగ్ అంతా పోయింది అనుకుంటే అప్పుడు లో మోడ్ యూజ్ చేస్తాను. సో యా, ప్రస్తుతం హైకి వెళ్ళిపోదాం. కొంచెం నాయిస్ ఎక్కువ ఉంటుంది అనమాట, లేకపోతే ఇది డైసన్ లాగానే వర్క్ చేస్తుంది. సెక్షన్ వైజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఫస్ట్ నేను ఫ్రంట్ ఒక చిన్న సెక్షన్ తీసుకుంటున్నాను, అది వదిలేసి మిగిలిన హెయిర్ అంతా ఒక చిన్న టైతో టై చేసేస్తాను. ఫస్ట్ డివైస్ని ఈ సెక్షన్ పైనుంచి అండ్ ఆల్సో కింద నుంచి కూడా ఒకసారి యూజ్ చేస్తాను.
లైక్ ఫస్ట్ ఇలానే స్ట్రెయిట్‌గా బ్రష్ చేస్తూ కిందకొచ్చేసరికి లైక్ కర్ల్ తిప్పుతాననమాట. కర్ల్ ఎలా తిప్పుతానంటే నా సైడ్, నా డైరెక్షన్‌లో తిప్పుతాను. అలాగే ఇన్వర్ట్స్ డివైస్ యూజ్ చేస్తున్నప్పుడు లోపల వైపు కర్ల్ తిప్పుతాననమాట. ఇది పెద్ద మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మోస్ట్‌లీ మన ఫోకస్ ఎలా ఉంటుందంటే అవుట్ సైడ్ పైన ఇప్పుడు తిప్పుతున్నాను చూడండి. అలా అవుట్‌వర్డ్స్‌కే కర్ల్ తిప్పుంచాలనమాట. ఇప్పుడు ప్రతి సెక్షన్ మనం చేసే సెక్షన్ కూడా ఇట్లానే అవుట్‌వర్డ్ కర్ల్ తిప్పాలి ఎండ్‌కొచ్చేసరికి. మీరు కూడా రెవ్లాన్ డివైసే యూజ్ చేస్తున్నట్లయితే గనక బ్రష్ దగ్గర పట్టుకోకండి. నేను ఎక్కడైతే ఒక బ్లాక్ కలర్ నాబ్ ఉందో దాన్ని మాత్రమే పట్టుకుంటాను. హ్యాండిల్ అండ్ బ్లాక్ కలర్ నాబ్‌ని. బ్రష్‌ని మాత్రం అస్సలు టచ్ చేయను. ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది. ఒక సెక్షన్ అయిపోయింది కదా! ఇప్పుడు బ్యాక్ సైడ్ టై తీసేసుకొని అది ఫ్రంట్ నేను ఇప్పుడు ఏ సెక్షన్ అయితే స్టైల్ చేశానో దానికి పెట్టేసి ఇంకొక సెక్షన్‌ని డివైడ్ చేస్తాను. మళ్ళీ ఇప్పుడు రొటీన్ సేమే. లోపల నుంచి అండ్ పైనుంచి కూడా ఒకసారి ఈ స్టైలర్‌ని రన్ చేస్తాను. మన మెయిన్ ఫోకస్ ఎప్పుడు అవుట్ సైడ్ కర్ల్స్ తిప్పటం మీద ఉండాలి. లైక్ ఇప్పుడు నేను చేస్తున్నట్టు. ఇప్పుడు స్టైల్ చేసిన సెక్షన్‌ని కూడా బ్యాండ్‌కి యాడ్ చేసేయాలి. అలా ప్రతి సెక్షన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదే రొటీన్. సో చూసారు కదా హెయిర్ ఎంత బౌన్సీ అండ్ స్ట్రైట్గా కాకుండా కొంచెం లైట్గా కింద కర్ల్స్తో చిన్న చిన్న కర్ల్స్తో చాలా బాగుంది కదా. సో యా, జస్ట్ బ్రష్ ఏం యూజ్ చేయకుండా జస్ట్ ఫింగర్స్తో ఒకసారి అలాగా హెయిర్లో ఇట్లాగా ఫింగర్స్తో రన్ చేయండి. సో మీకు ఎటువైపు పార్టిషన్ అలవాటు ఉంటే అటువైపు తీసుకోండి. సో యా, దిస్ ఇస్ ద ఫైనల్ లుక్. Hope you guys like this look. సో ఫైనలీ మళ్ళీ నేను ఆ లోరియల్ ఇందాక ఎల్వైవ్ ఆయిల్ అని చెప్పాను కదా, లైక్ చాలా సిలికాన్స్ ఉంటాయి హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పాను కదా. ఫైనల్గా కూడా నేను ఆ ఆయిల్ ఒకసారి అప్లై చేస్తాను అనమాట, లైట్గా షైన్ కో. సో ఇది ఆ ఆయిల్, లోరియల్ ఎల్సీ ఎక్స్ట్రాడినరీ ఆయిల్. సో ఆల్మోస్ట్ అయిపోయింది. మీరు చూస్తున్నట్టయితే కనుక చాలా కొంచెం ఉంది ఆయిల్. So yeah, hope you guys enjoyed this video. So ఇది నా ఫైనల్ అవుట్కమ్. సో హెయిర్ మరి క్రిస్పీగా కనిపించదు. సో అదే నాకు బాగా నచ్చింది ఈ రెవ్లాన్ స్టైలర్. ఇది $50 యాక్చువల్లీ, బట్ ఎప్పుడు ఆఫర్లోనే ఉంటుంది, లైక్ సమ్ $30. ఇప్పుడు కూడా స్టిల్ ఆఫర్ ఉన్నట్టుంది. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. సమ్ $30 ఉంది. ఇది ఫస్ట్ వర్షన్ అనమాట. దీని సెకండ్ వర్షన్ కూడా రిలీజ్ అయింది. బికాస్ ఇది కొంచెం హెవీగా ఉంటుంది.
సో హెవీ హ్యాండిల్స్ మీరు పట్టుకుని హెయిర్ చేయడం కష్టం అని అనుకుంటే దీని సెకండ్ వర్షన్ నేను ట్రై చేయలేదు, బట్ యా సెకండ్ వర్షన్ కొంచెం స్లీక్ మోడల్ అనమాట, అది యూస్ చేసి చూడండి. ఒకవేళ మీరు ఆల్రెడీ కనుక ఈ రెవ్లాన్ స్టైలర్ యూస్ చేస్తున్నట్లయితే నాకు కింద కమెంట్స్లో చెప్పండి ఎట్లా ఉందో. అండ్ ఆల్సో మీరు కనుక నా హెయిర్ కేర్ రొటీన్ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటే నన్ను ఇంకొక వీడియో చేయమంటే కనుక కింద కమెంట్స్లో చెప్పండి. ఆల్సో నా హెయిర్ ఎప్పటికన్నా కొంచెం ఫ్రిజీగా కనిపిస్తుంది, ఎందుకంటే లైక్ ఒక పాపులర్ ఇంటర్నేషనల్ ఆయుర్వేదిక్ బ్రాండ్ వాళ్ళు నన్ను రీచ్ అవుట్ అయ్యారనమాట. లైక్ వాళ్ళ షాంపూ అండ్ కండిషనర్ ఇంకా మార్కెట్లో రిలీజ్ చేయలేదు, ఈ సెప్టెంబర్లో రిలీజ్ చేస్తారు. సో నాకు ముందే ఆ ప్రోడక్ట్స్ పంపించి ట్రై చేయమని అడిగారు. సో నేను ట్రై చేస్తున్నాను, అందుకే నేను ఎప్పుడు యూస్ చేసే హెయిర్ మాస్క్ యూస్ చేయాలి, యూజువల్లీ అది యూస్ చేస్తే చాలా సాఫ్ట్ ఉంటుంది నా హెయిర్. సో యా, that's all for today's video. Hope you guys enjoyed it. If you do, please give a thumbs up and also do share this video with your friends and family members.